Welcome back again. This is Videy. You watching V the YouTube channel. Guys, జనరల్గా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాజ్ ఏ ఫ్రెషర్గా ఒక మంచి ఐటీ కంపెనీలోని జాబ్ కొట్టి బెటర్గా ఎర్న్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఆ విషయం తెలిసిందే. ఓకే, సో బట్ ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అసలు ఎలా అటెంప్ట్ చేయాలి అన్న ఒక ఐడియా అయితే ఉండదు. సో ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మీకు ఒక ఎగ్జాంపుల్స్ తోటి ఒక మంచి పాత్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, సో ఈవెన్ ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా, ఈవెన్ కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ అయినా కూడా ఈ యొక్క పర్టికులర్ వీడియో చూడొచ్చు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. గ్రేట్. సో మన సబ్స్క్రైబర్ నవీన వచ్చేటికి క్యాప్ జేమ్లో అయితే సెలెక్ట్ అయింది. సో సందీప్ అనేసి మన సబ్స్క్రైబర్ ఎక్స్క్రీనో అనే కంపెనీలో అయితే సెలెక్ట్ అయ్యాడు. మన సబ్స్క్రైబర్ నాగదుర్గ వచ్చేటికి డేటా ఫ్యాక్ట్జీ అనే కంపెనీలో అయితే సెలెక్ట్ అయింది. సర్వన అనే మన సబ్స్క్రైబర్ సో ఫస్ట్ అమెరికా అనే కంపెనీలో అయితే సెలెక్ట్ అయ్యారు. సో వీళ్ళందరూ కూడా సో ఈ డిగ్రీతో సంబంధం లేకుండా ఈ 4 మెంబర్స్ కూడా ఒక మంచి స్కిల్ని డెవలప్ చేసుకున్నారు, నేర్చుకున్నారు. కరెక్ట్గా ప్లాన్ చేసి ఒక 25 వీక్స్ అంటే 25 వారాలు అరౌండ్ సో ఒక ట్రైనింగ్ తీసుకొని ఓకే డెడికేటెడ్గా ఆ యొక్క ట్రైనింగ్లోని మ్యాక్సిమం ఇన్వాల్వ్మెంట్ చేసి 100% ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడైతే చక్కగా జాబ్ కొట్టి బ్రహ్మాండంగా అయితే సాఫ్ట్వేర్ జాబ్ అయితే చేసుకుంటున్నారు ఈ నలుగురు కూడా. ఓకే, ఈ 4 మెంబర్స్ అసలు ఏ స్కిల్ నేర్చుకున్నారు అంటే సో ప్రజెంట్ బూమింగ్ టెక్నాలజీస్లోని ఒకటైన డేటా సైన్స్ కోర్స్ అయితే నేర్చుకున్నారు అనమాట. సో 25 వీక్స్ అంటే అరౌండ్ చూస్తే మనకి 180 డేస్ ట్రైనింగ్ అయితే తీసుకున్నారు. సో డెడికేటెడ్గా వర్క్ చేశారు. ఇప్పుడు చక్కగా జాబ్లో అయితే ఉన్నారు. రైట్. సో వీళ్ళు ఓడిన్ స్కూల్ నుంచి డేటా సైన్స్ కోర్స్ని అయితే తీసుకున్నారు. సో ఓడిన్ స్కూల్ అనేటప్పటికి మనకి డేటా సైన్స్ అని అందరికీ తెలుసు. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు మే మంత్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఒక అప్డేటెడ్ కరికులంతో వస్తున్నారు. సో చాలామంది అనుకుంటారు ఈ ఓడిన్ స్కూల్ యొక్క కోర్స్ గురించి అందరూ చెప్తున్నారు కదా, సో ఇప్పుడు ప్రెసెంట్ మే మంత్లో ఏముంటుంది న్యూ అప్డేట్ అనుకుంటున్నారు. బట్ వీళ్ళ యొక్క కరికులం వచ్చేటప్పటికి మనకైతే అప్డేట్ చేశారు. ఈవెన్ పేమెంట్ మెథడ్స్ అంటే ఫీ స్ట్రక్చర్ కూడా వీళ్ళైతే చేంజ్ చేసి సో ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే విధంగా, ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే విధంగా వీళ్ళైతే 2 మోడ్స్లో పేమెంట్స్ కూడా వీళ్ళైతే అప్డేట్ చేశారు. సో కరెక్ట్గా చూస్తే వీళ్ళకి ప్లేస్మెంట్ రికార్డు కూడా చాలా బాగుంది. మన సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. ఎవ్రీ మంత్ సెలెక్షన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సో వీళ్ళు లైవ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. చాలా వరకు మనకి రికార్డెడ్ క్లాసెస్ దొరుకుతుంటాయి వేరే ఇన్స్టిట్యూట్స్లో. మనం చూస్తే లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 180 డేస్ ఆఫ్ ట్రైనింగ్ మనకైతే ఉంటుంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ మాక్ టెస్ట్లు, మాక్ ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళే కండక్ట్ చేస్తారు. ఓకే, ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటంటే 500+ కంపెనీస్తో వీళ్ళే టైప్ పెట్టుకున్నారు కాబట్టి ఈ 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళది ఒక డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఉంది. ఆ యొక్క జాబ్ పోర్టల్లో మనం అయితే డైరెక్ట్గా జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డేటా సైన్స్ రిలేటెడ్ అన్ని జాబ్స్ ఎవ్రీ డే అప్డేట్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, సో అక్కడే అప్లై చేసి మనం 100% జాబ్తో బయటికి రావచ్చు. అసలు ఫీ స్ట్రక్చర్ ఏంటి, కొత్త కరికులం ఏంటి, అసలు వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు, అసలు ఇన్స్ట్రక్టర్స్ ఎవరు, అన్నీ కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చూపించిన ఇక 4 సబ్స్క్రైబర్స్ తోటి డెడికేటెడ్ వీడియో చేశాను అనమాట. సో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు వాళ్ళ యొక్క జర్నీ ఏంటి అనేసి ఒక డెడికేటెడ్ వీడియోస్ చేశాను. ఆ యొక్క 4 వీడియోస్ కూడా స్క్రీన్ మీద డిస్కస్ చూడండి. ఇవే thumbnails. సో మనకి వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి లింక్స్. అక్కడ క్లిక్ చేసి క్లియర్ కట్గా చూడండి వాళ్ళ యొక్క జర్నీ, వాళ్ళ అసలు ఏం నేర్చుకున్నారు, అసలు క్లియర్ కట్ డీటెయిల్స్ అని కూడా ఈ వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నా యొక్క స్క్రీన్ మీదకి అయితే వస్తేయండి. ఓకే, లెట్ స్టార్ట్. రైట్, ఇక్కడ చూస్తే మనకి ఓడిన్ స్కూల్ యొక్క అఫీషియల్ పేజ్ 4.6 రేటింగ్ ఉంది గూగుల్లోని. డేటా సైన్స్ కోర్స్ అనమాట ఇది. సో జనరల్గా మనం చాలాసార్లు చెప్పాం. బట్ ద థింగ్ ఏంటంటే అప్డేటెడ్ కరికులం మీకు చూపిస్తాను. ఇక్కడ లైవ్ ఇన్స్ట్రక్టెడ్ ఎల్ఈడి కోర్స్ ఇది. లైవ్ ట్రైనింగ్ మనకి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, మాక్ ఇంటర్వ్యూస్, డెడికేటెడ్ జాబ్ పోర్టల్ యాక్సెస్ మనకైతే ఉంటుంది అనమాట. ఓకే, సో గైస్ చూస్తే 115+ లైవ్ సెషన్స్ వీళ్ళు కండక్ట్ చేస్తారు. 530+ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 230+ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. 60+ ప్రాక్టిక్స్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే లైవ్ డౌట్ క్లారిఫికేషన్. ఎలాంటి డౌట్స్ అయినా మీరు లైవ్లో అడగచ్చు, తెలుగులో కూడా అడగచ్చు. మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ ప్రాపర్ డౌట్ క్లారిఫికేషన్ అయితే జరుగుతుంది. ఓకే, హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ ఉంటాయి. జాబ్ పోర్టల్ ఉంటుంది. 100+ జాబ్స్ మనకి ఎవ్రీ డే మనకైతే అప్డేట్ చేస్తుంటారు. మనం చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. మీకు చూపిస్తాను అవి. 500+ కంపెనీస్ అని చెప్పాను కదా, అవే ఈ కంపెనీస్లోనే మనకైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు వీళ్ళు. సో ఆల్రెడీ చూడండి మనకి ఇంతమంది డిఫరెంట్ కేటగిరీ పీపుల్. సో డిగ్రీతో సంబంధం లేకుండా కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్, నెక్స్ట్ కెరీర్ ట్రాన్సిషన్ చేసుకున్న కెరీర్ అప్గ్రేడ్, కెరీర్ లాంచ్ చేసుకున్న క్యాండిడేట్స్. ఇక్కడ చూసారు నవీన అని చెప్పని చూస్తారా, మన సబ్స్క్రైబర్ ఇక్కడ ఉంది. ఈ యొక్క వీడియో కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఈవెన్ మన వీడియోతో పాటు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఓకే, గ్రేట్. సో అట్ ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 100+ జాబ్స్ ఉన్నాయట. ఏంటి డేటా సైన్స్ రిలేటెడ్గా వీళ్ళు ఒక జాబ్ పోర్టల్ అప్డేట్ చేశారు. ఏ కంపెనీస్ అనేసి ఈ యొక్క వీడియో చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఓకే, సో కెరియర్ సర్వీసెస్ మనకి చాలా వరకు వీళ్ళు బాగా ప్రొవైడ్ చేస్తారండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డప్ చేయడం, మాక్ ఇంటర్వ్యూస్ రెడీ చేయడం, ఇంకా చెప్పాలంటే మనకి డిఫరెంట్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళైతే చేస్తారు. అసలు డేటా సైన్స్ కోర్స్ సిలబస్ మనకి న్యూ సిలబస్ చూడండి. మనకి SQL బేసిక్స్ నుంచి అడ్వాన్స్ ఎక్సెల్ స్టాటిస్టిక్స్ నేర్పిస్తారు. మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటే మనకి SQL మీద, ఎక్సెల్ మీద, స్టాటిస్టిక్స్ మీద ఫస్ట్ మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఇస్తారు. ఆఫ్టర్ దట్ పవర్ BI మనకి డేటా విజువలైజేషన్ టూల్ కదా, పవర్ BI మీద మనకి అయితే క్లాసెస్ అయితే ఉంటాయి. పవర్ BI ఆటోమేషన్, నెక్స్ట్ సో ఫ్యాబ్రిక్, మైక్రోసాఫ్ట్
ఫ్యాబ్రిక్ మీద మెయిన్ క్యాప్స్ట్రాన్ ప్రాజెక్ట్ మీద మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ మీద ఉంటుంది. దాంతో పాటుగా మనకి బోనస్ మాడ్యూల్ అంటే స్టోరీ టెల్లింగ్ తెలిసి ఉండాలి, పైథాను, ఎస్క్యూఎల్ ఎక్స్ట్రా రిసోర్సెస్, స్నోఫ్లేక్స్, డేటాబేస్, జీపీటీ అన్నీ కూడా వీళ్ళైతే కవర్ అయితే చేస్తారు 6 PySparkతో సహా. ఓకే, సో దాంతోపాటుగా ఎక్స్ట్రాగా మనకి కెరీర్ యాక్సలరేషన్ స్కిల్స్ కూడా వీళ్ళైతే కవర్ చేస్తారు. టూల్స్ అసలు ఏమి యూజ్ చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారు. ఈ టూల్స్లోనే మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఆ టూల్స్ యూజ్ చేసి మీరైతే ఈ కోర్స్ అయితే నేర్చుకోవచ్చు. గ్రేట్. సో గైస్ ఇంకా ఇలా కిందకి వెళ్తే మనకి డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ అసలు ఏమేమి ఉన్నాయి, స్టూడెంట్స్ హైలైట్స్ ఏంటని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా డేటా సైన్స్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఓడిన్ స్కూల్కి మేము ఎందుకు వెళ్ళాలి బ్రో అనేసి చాలామంది అడుగుతుంటారు. వాళ్ళ కోసం మనకు కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్ చదివితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది వేరే ఇన్స్టిట్యూట్కి ఎందుకు వెళ్ళకూడదు అనేసి. ఓకే, సో స్టూడెంట్ రివ్యూస్ చూడండి, మనకి 4.6 రేటింగ్ ఉంది. గూగుల్ రివ్యూస్లో బూట్ క్యాంప్ ఎన్పిఎస్లో మనకి 90.4% అయితే వచ్చింది రివ్యూస్లో. గ్రేట్ కదా. సో డేటా సైన్స్ కోర్సు నేను చెప్పాను కదా ఇప్పుడు 2 అప్డేట్ చేశారనేసి. మనకి 2 మోడ్స్ అయితే ఉంటాయి. ఆప్షన్ 1 వచ్చి మనకి డైరెక్ట్ పేమెంట్ అనమాట. ఈ డైరెక్ట్ పేమెంట్ ఫస్ట్ చూడండి ఒకసారి, 75,000 జీఎస్టీ మనం అయితే పే చేస్తాం. ఇది చూసి కంగారు పడాల్సిన అవసరం అయితే ఫస్ట్ 100 సీట్స్కి 10,000 లెస్ అవుతుంది, అంటే 65,000 జీఎస్టీకి ఎంటైర్ కోర్స్ అయితే వచ్చేస్తుంది. సో ఈవెన్ దీనికి నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 months, 6 months, 9 months, 12 months వరకు కూడా. ఓకే, ఇక్కడ అప్లై మీకు ఇచ్చేసి ఒక ఫామ్ ఫిల్ చేయండి, వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. నో ప్రాబ్లమ్ అంటే. ఇంకా సెకండ్ ఆప్షన్, కొత్త ఆప్షన్ వచ్చింది ఇక్కడ, పే ఆన్ సక్సెస్ అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరైతే కొంత అమౌంట్ పే చేస్తారు. ఫస్ట్ అప్ఫ్రంట్ ఫీజు వచ్చేటికి 40,000 ప్లస్ జీఎస్టీ మీరైతే పే చేస్తారు. సో వన్స్ జాబ్ వచ్చిన తర్వాత 10% ఆఫ్ యువర్ యాన్యువల్ సిటీసీ వన్స్ ఒకసారి మీరు పే చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇది పే ఆన్ సక్సెస్ అనేసి ఒక న్యూ మోడ్ అయితే వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ ఈ 40,000 మేము ఎట్ ఎ టైం మేము పే చేయాలనుకుంటే మన 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో కూడా మీరైతే పే చేయొచ్చు. సో ఎఫోర్డబుల్గా మనకి ఒక పేమెంట్ స్ట్రక్చర్ కూడా వీళ్ళైతే డిజైన్ చేశారు. బాగుంది కదా. సో గైస్ అసలు మనకి ఎవరు టీచ్ చేస్తారనేసి మనం ఇక్కడ చెక్ చేస్తే మీట్ ద డేటా సైన్స్ అండ్ మెంటర్స్ అండ్ స్పీకర్స్ ఇంకా మెన్షన్ చేసి చూడండి. అందరూ కూడా టాప్ ఇన్స్ట్రక్టర్సే ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేసిన హయ్యర్ ఆఫీషియల్సే మనకైతే టీచ్ చేస్తారు. చూడండి, క్యాప్జెమినీ, ఎస్ఏపీ, స్విగ్గీ, పబ్లిక్ సేఫియన్స్ నుంచి, ఊడో నుంచి, అమెజాన్ నుంచి, ఐబిఎం నుంచి ఉన్నారు. నెక్స్ట్ గ్రేట్ లెర్నింగ్ నుంచి, ఐబిఎం నుంచి, ఇంకా చాలా చెప్పాలంటే మనకి అన్ని టాప్ కంపెనీస్లో ఉన్న క్యాండిడేట్సే మనకైతే ఇన్స్ట్రక్టర్గా అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళే మనకైతే టీచ్ చేస్తారు సింపుల్గా. సో మీరు ఏ పేమెంట్ మెథడ్ మీరు చేద్దాం అనుకుంటున్నారో అక్కడ సింపుల్గా మీరు అప్లై నోమ్కి ఇచ్చేసిన తర్వాత ఈ ఫామ్ వస్తుంది, ఈ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది అనమాట. వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు కాల్ చేస్తారు. మీకున్న అన్ని డౌట్స్ వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీకు నచ్చితే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, ఆ లింక్ క్లిక్ చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. సో మీరు కూడా మన సబ్స్క్రైబర్స్లో మంచి జాబ్ కొట్టాలని నేనైతే ఆశిస్తున్నాను. మీ యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియో కూడా తొందరగా మనం అయితే ప్లాన్ చేద్దాం. ఓకే, ఇంకొక మంచి జాబ్ పెట్టి వారి కెరీర్ గైడెన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ ఉదయ్, యూ వాచింగ్ వి ద యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.